అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మా రోజు ఎప్పుడు మాట్లాడినా సరే మా కార్యకర్తలపైన మా నాయకులపైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టేస్తున్నారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, ఒక్కొక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తాం. మేము ఇది ఇంకా రోజా వరకు రానిదే, ఇంకా రోజా వరకు రోజా వరకు రాకముందే సరే ఎవడెవడో సోషల్ మీడియాలో గతంలో మనం చూసాం. ఎవడైతే కనీసం మనిషి అని చెప్పేసి అని మర్చిపోయి వాడికి నోటికి ఎంత వస్తే ఎంత పెద్ద పదం వస్తే అంత పెద్ద పదం పచ్చి బూతులు మనం ఇక్కడ చెప్పుకోలేని కూడా చెప్పుకోలేం. అలాంటి మాటలు తెలుగుదేశం మహిళా కార్యకర్తలు కానీ మహిళా కార్యకర్తలను కానీ భువనేశ్వరి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏ రకంగా అయితే దూషించారో వాళ్ళందరిపైన కేసులు పెడితే నేను ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టను, ఒక్కొక్కరిని సీల్చి చెండాడేస్తానని మాట్లాడుతుంది. ఇదే రోజా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రోజా కొట్టిన డైలాగులు మాట అసెంబ్లీలో మామూలు భోజనం కాదు. ఒకసారి వినిపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాను అన్నాడు అధ్యక్ష. కానీ ఈరోజు దేవుడు ఏం చేశాడు అధ్యక్ష? ఆయనే జైలుకి పంపించాడు అధ్యక్ష. చూసారు కదా, వీళ్ళు అక్రమంగా కేసులు పెట్టి జైలుకి పంపించేస్తానేమో దేవుడు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎవడైతే సోయి మర్చిపోయి మహిళలని కూడా చూడకుండా మనిషిని మర్చిపోయి నోటికి ఏ పదం వస్తే ఆ పదం మనం ఇక్కడ ఉచ్చరించలేము, ఇక్కడ చెప్పుకోలేము. అమ్మనాభూతులు తిట్టేసి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు చిన్న పిల్లలను కూడా వదల్లా. అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తేనేమో అన్యాయం, అక్రమం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనేమో దేవుడి స్క్రిప్ట్. ఈ బతుకుశాడు అలా కానీ. ఇంకోటేమో జగన్మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తారన్నాడు అధ్యక్ష. ఆ స్టేట్మెంట్ ఇచ్చినోడు ఈరోజు భయపడి స్టేట్ వదిలి ఢిల్లీకి పారిపోయాడు అధ్యక్ష. నారా లోకేష్ గారిని ఉద్దేశించి అసెంబ్లీలో వాడు వీడు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడేది. అసెంబ్లీలో కనీసం మర్యాద, మనం అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు, అది పక్కన పెట్టేస్తే కనీసం మర్యాద. మనకి ఎవరైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కనీసం ఎంతో కొంత మర్యాదగానే మాట్లాడతాం. కానీ ఇలా మంత్రులుగా ఉండి మాట్లాడిన భాష ఇవాళ వచ్చి నీతులు చెప్తున్నా అందరికీ కూడా. అధ్యక్ష, జగనన్నని భయపడతానన్నా, జగనన్నని ఇంటికి పంపిస్తానన్నా, లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరగుండదు. తిరిగిలేదు, అయిపోయింది. చూసాం మేము అక్కడ ఆల్రెడీ 11 వచ్చేసినాయి మనకి. ఈ డైలాగులు ఈ అతి డైలాగుల వల్ల మనకి ఏకంగా 11 వచ్చేసినాయి అన్నమాట. ఒక క్రికెట్ టీమే. పోనీ ఆ 11 వచ్చినప్పుడైనా అసెంబ్లీకి వెళ్తున్నాడంటే అసెంబ్లీకి వెళ్ళట్లా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మెయిన్ కారణం ఏంటనుకుంటున్నాం? రోజానే. ఎందుకు అనుకుంటున్నారు? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం సభ్యులు అందరినీ సస్పెండ్ చేసేవారు అప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు అసెంబ్లీ జరిగినా సరే మ్యాక్సిమం మిగిలిన సభ్యులందరినీ కూడా చాలామందిని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని లేదంటే ఒకరిద్దరిని లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిని ఉంచేలాగా ప్లాన్ చేసేవారు. ఈ మంత్రుల చేత ఇక రోజా లాంటి వ్యక్తుల చేత చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో తిట్టించేసేవారు. ఒకవేళ మనం అసెంబ్లీకి వెళ్తే సేమ్ పరిస్థితి, ఇదే పరిస్థితి మనకు కానీ ఎదురైతే కనుక ఎందులోనూ దూకి చచ్చిపోవాలనే భయంతోనే వెళ్ళట్లా. కారణం రోజానే. చూసారు కదా డైలాగ్ ఏమని కొట్టిందో. అప్పట్లో అతి మాట. అర్థమైంది. కానీ ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. రాబోయే 2024 ఎలక్షన్స్ లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష. నువ్వే కొట్టుకుపోయావు. వాళ్ళందరూ కొట్టుకుపోతారని మాట్లాడి చివరికి నువ్వు కొట్టుకుపోయావు. మీతో పాటు మీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది కొట్టుకుపోయారు. ఒకరిద్దరు కాదు, మీరు 175 మంది పోటీ చేస్తే 164 మంది కొట్టుకుపోయారు నీతో సహా. పోనీ నువ్వేమైనా గెలిచావంటే నువ్వు కూడా గెలవాలా? పోనీ గెలిచినా సరే ఉపయోగం ఉంది. ఆ 11 మంది గెలిచినా శుద్ధ దండగే కదా. ఇంకా మాట్లాడు. వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి జన
జగనన్నకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు. ఓకే 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన ఫరారు. ఇది నేనంటున్నా ఊరికే ఏదో అప్పటికప్పుడు ఏదో కొట్టాలి కాబట్టి డైలాగ్ కొట్టేసింది అంతే. మాట కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అక్క చెల్లెలు జగనన్నని తమ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు చెప్తున్న మాట అధ్యక్ష. అధ్యక్ష, మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న జగనన్నకి ఈ సభ సాక్షిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నారు. జగనన్న ఓయ్ జగనన్న ఓయ్ నీకు నా సెల్యూట్. ఓకే ఓకే. ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఏం అర్థం కాల. జగన్ అన్నాను కానీ నన్నేనా అని చెప్పేసి ఒక్కసారి షాక్ అయిపోయి వెనక్కి తిరిగి సరే ఏదో డైలాగులు కొడుతున్నా కదా కొట్టుకోలే, ఏం చేస్తాం మా కర్మ అలా తగలడింది, నిన్ను అనవసరంగా మంత్రిని చేశాను అని జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో అనుకునే ఉంటాడు. ఒకటి రెండు సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో అనుకుని ఉంటాడు. కానీ తప్పదు, మనం బూతులు తిట్టించేయాలి. ఎవర్రా నిస్సిగ్గుగా మహిళను కూడా మర్చిపోయి బూతులు తిడతారంటే రోజా ఒకతే. వైసీపీ పార్టీలు ఇంకా మిగిలిన వైసీపీలో మహిళా నాయకురాలు చాలామంది ఉన్నారు, కానీ చాలా చక్కగా చాలా హుందాగా మాట్లాడతారు, ఒక్క రోజా తప్పితే. కావాలంటే చూడండి, రోజాని విమర్శించినంతగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ, అంటే నాయకులు కూడా పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కార్యకర్తలమే. మిగిలిన ఏ వైసీపీ మహిళా నాయకురాలైనా సరే, ఏ మాజీ మంత్రినైనా సరే, సుచరిత గారు కావచ్చు, లేదంటే ఉషశ్రీ చరణ్ అని చెప్పేసి అని అనంతపురం ఆవిడ కావచ్చు, లేదంటే తానేటి వనిత గారు కావచ్చు, పాముల పుష్పశ్రీవాణి ఆవిడ్ని కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరినైనా కానీ ఏ రోజైనా సరే విమర్శించడం చూసారా? ఎందుకంటే వాళ్ళు రాజకీయ పరంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. కానీ మా రోజు అలా కాదు. నీకు మళ్ళీసారి కూడా నేను వస్తే మంత్రి పదవి ఇచ్చేస్తాను, అమ్మనాబూతులు తిట్టంటే సిగ్గు వదిలేసి మాట్లాడేస్తుంది. ఆ రోజా రేంజ్ ఎక్కడో అనుకుంటారు చాలామంది, ఎక్కడో కాదు, చాలా లో బిలో. అది మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా శబాష్ శబాష్, బాగా మాట్లాడు. అంతా అదే కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 5 ఏళ్ళు అసెంబ్లీలో చేసిన భజన అదొక్కటే. ఏమీ చేయలే, చేసింది చెప్పుకోవాలా, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా, లోకేష్ గారిని బూతులు తిట్టాలా, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలా, అసెంబ్లీలో భజన చేయాలి, చెక్క భజన. అది మనం నార్మల్గా భజన అని కూడా అనకూడదు, చెక్క భజన అనాలా. విన్నారు కదా ఏమని డైలాగులు కొట్టారు. ఇలాంటి వ్యక్తులు ఇవాళ మమ్మల్ని వేధించి చేస్తున్నారు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం డ్యాన్సులు వేసేసి టపాసులు కాల్చేసి పార్టీలు చేసుకొని ఊగిపోవచ్చు. మహిళల్ని బూతులు తిట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తేనేమో ఇలా వార్నింగ్లు ఇచ్చేస్తారు. ఆ రోజు బుద్ధి అంటే ఆ రోజు మనకు సోయి ఉంటే కనుక ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడడం. ఆ రోజు అసెంబ్లీలో పేలిపోయాం, ఇవాళ ఇలాగ ఉంటుంది.